ఆహా గోవింద నారాయణ పరమాత్మ పరంధామ పరంజ్యోతి మా శీలము కొండమ్మ ఆడబాల సంతానము కోసం అరణ్యవాసం వచ్చింది. నడిచి నడిచి అలిసిపోయి తాండ్రమాని కింద తపస్సు పట్టింది. కానీ నేనెవరో వాళ్ళింటి పను మనిషి, వాళ్ళింటి తలారి, వాళ్ళింటి బానస, వాళ్ళింటి సేవకుడు. అంటే ఇప్పుడు నేను ఈ మాయావేశముతో పోతున్నా. ఎందుకనగా వద్దొద్దన్న ఆడబాల సంతానము కోసం ఇంత దూరం వచ్చిందంటే ఎంత భక్తురాలు మా శీలము కొండమ్మ నీ తలారువాడు ఈరోజు ఈ మాయావేశముతో వెళ్ళి ఒక ఆట పట్టించదు గాక. కురుకురు మామ హే కురుకురు మామ హబ్బా కురుకురు మామ కొండ దేవుడా నామాలన్ ఎగువ తిరుపతి వెయ్యకరమన దిగువ తిరుపతి గోవిందరాజు ఆ ముళబాగిలో ఆంజనేయుడు మైసూరులో చాముండేశ్వరి ఆ బెంగళూరులో అన్నమ్మమ్మ లేపాక్షిలో వీరభద్రుడు ఆ పుట్టపర్తిలో సాయిబాబురా బురుడుగుంటలో గంగమ్మారా ఆ ముదుగాను గుంటలో గంగమ్మారా బాగేపల్లిలో సుంకులమ్మరా అయ్యో మీ ఊరులో ఏమి దేవుడు చెప్పరగురుడా టింగు టింగునా టింగు టింగునా టింగు టింగునా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో తాండ్రమాని కింద పవలించిందే తల్లి లేయవమ్మా లేయ్ అమ్మా ఓ తల్లి ఓ పావుగొండ పరిపాలన చేసేసి నాగరెడ్డి భార్య శీలము వచ్చిరా బుడుగుండు గంగమ్మ అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి 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 యా స్వామి నేనా ఎవరు పిత్యానంద స్వామి నిత్యానంద స్వామి పిత్యానంద స్వామి అంట చూడే నాకు పిచ్చలు రాక నేను చేస్తానంట అమ్మా స్వామి అమ్మా స్వామి మా అమ్మ ఎవరో పోతలప్ప స్వామి అనుకుంది. అమ్మా నీవెవరో నీరు తాంతమేమో ఈ తాండ్రమాని కింద తపస్సు పట్టిండే కారణమేమో తెలిపేదని ఆలకించు తల్లి. అలాగనే స్వామి అలాగేనమ్మా. అమ్మా నువ్వు పావుగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్యని శీలమ కొండమ్మ అవునా కాదా చెప్పవ తల్లి. నీకు 6 మంది నీకు కొడుకులు అమ్మ 6 మంది నీకు కోడాలమ్మ ఆడబాల సంతానము లేక అరణ్యవాసము తపస్సు పడితే అవునా కాదా చెప్పవ తల్లి. ఎంత బాగా వింటా ఉన్నారు సుభద్ర. అమ్మా స్వామి నువ్వు పావుగండ పరిపాలన చేసే నాగిరెడ్డి భార్య శిలము కొండమ్మ. అవును స్వామి. నీకు 6 మంది కొడుకులు ఉన్నారు 6 మంది కోడాళ్ళు ఉన్నారు. అయినా ఆడబాల సంతానం లేక ఈ అరణ్యవాసములో తాండ్రమాని కింద తపస్సు పెట్టినావు అవునా కాదా. నిజం స్వామి. నిజమంటే నిజమను నిజమే అబద్ధం అంటే అబద్ధం అబద్ధమేమి లేదు స్వామి. ఉన్నింది ఉన్నట్లు చెప్తా లేని లేనట్లు చెప్తా జరిగిందే చెప్తా జరగబోయే చెప్తా. నిజమంటే నిజమని అబద్ధం అంటే అబద్ధమని నిజమే స్వామి. ఎవరో ఈ అడవిలో వచ్చినాడు దొంగ అనుకున్నావమ్మా. నేను దొంగ కాదమ్మా. కుర్రో కుర్రో కురుకురు మామ కొండదేవుడు నామాలన్న శాస్త్రము చెప్పి రామశాస్త్రి కొడుకు. నా పేరు శెట్టిగేరు కుమ్ము శాస్త్రి. అవును స్వామి. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదని ఎవరినైనా చెయ్యిచ్చి శాస్త్రం అడిగినావమ్మా. లేదు స్వామి. ఇప్పటి వరకు ఎవరిని చెయ్యిచ్చి శాస్త్రం అడిగిన లేదు లేదు స్వామి. నా చేతికి అమ్మ అయిపోతుంది ముందు మాపిచ్చేస్తాను. అమ్మా స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదని నీకు శాస్త్రం చెప్పాలా. అవును స్వామి. ఇది అట్లా దించుకో నిదానం అమ్మో. అదే కేజీ కబాబు తినరా. ఏం తినేక పుట్టినట్లున్నాడు. ఏమనుకున్నావు శాస్త్రాల బుక్కులు దయాలుడి పిచ్చ బొమ్మలు పంచాంగాలు పురాణాలు వేదాలు శాస్త్రాలు ఏమనుకున్నావు. అమ్మా స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదంటే అమ్మా నీ కన్నదమ్ముల్లో ఒత్తిక లేదు నీ కన్నదమ్ముల్లో ఒత్తిక లేదు బావమరుదులో బాగాలే కన్నవారిలో సుఖమే లేదు చుట్టుపక్కనికి సుఖమే లేదు అత్తమామలో లాభము లేదు కట్టుకున్నాడు లాభము లేదు అవునా కాదా చెప్పవతలు. అమ్మా స్వామి
నీకు అన్నదమ్ముల ఒద్దిక లేదు, అవును నీకు అన్నదమ్ముల ఒద్దిక లేదు, భావమరదలో బాగా లేదు, కన్నవార్ల సుఖము లేదు, చుట్టుపక్క సుఖము లేదు, అత్తామామ లాభం లే, కట్టుకుండే కూడా అసలే లాభం లే. నిజమా కాదా? నిజం స్వామి. నిజమంటే నిజమను, నిజమే. అబద్ధం అంటే అబద్ధమను. లేదు స్వామి. నేను నీ కాసులు కాసిపెట్టాడు కాదు, నీ డబ్బులు కాసిపెట్టాడు కాదు. శాస్త్రం నిజమంటే నిజమను, నిజమే అబద్ధం స్వామి. అంటే అబద్ధం. అబద్ధం ఏమీ లేదు స్వామి. కాసులు అడిగినా, లేదు దుడ్లు అడిగినా, లేదు స్వామి. నాకేంటి కావాలమ్మా? దావంటి పోయా దాసప్ప. కాసులు కాసిపెట్టాడు కాదు, యాగి త్యాగి భోగి యోగి. అవును స్వామి. నేను కాసులు అడిగినా, నిజం స్వామి. నాకేంటి లేదు కావాలి? స్వామి. బంగారు అమ్మా, ఇవ స్వామి, బంగారమే స్వామి. ఇక్కడ అమ్మా, అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదు అంటే, అమ్మా నువ్వు నమ్మినోళ్ళు నీకు దుమ్మునిచ్చరే, నిజం స్వామి. నీ సొమ్మతి నోళ్ళు పగవాళ్ళ ఇరే. నిజమా కాదా? నిజమే స్వామి. నువ్వు నమ్మినోళ్ళు నీకు దుమ్మునిచ్చు, నీ సొమ్మతి నోళ్ళు పగవాళ్ళ ఇరే. నువ్వు చూసే చూపు చేసే పని ఎటు చేసే బంగళ బంగళ బంగ పాటలే బంగ పాటలే బంగ పాటలే బంగ పాటలే మూడుకి తల చాలు స్వామి. 6 దప్పాలు వేయాలి అట్లా. వద్దు స్వామి. 3 దప్పాలు అయితే బిడ్డలు అయిపోతారా? చాలు స్వామి. ఎట్లా వాళ్ళు ఇంటికి వస్తుందిరా శాస్త్రం చెప్పారు. 6 దప్పాలు అట్లా చేయను, అట్లా పైకి దిగు కంటేనే బిడ్డలు అయ్యేది. మీకు తెలిసేది మీకు పిల్లలకి. అమ్మా స్వామి. నువ్వు నమ్మినోళ్ళు నీకు దుమ్మునిచ్చిన్నారు, నీ సొమ్ము తిన్నోళ్ళంతా పగవాళ్ళు అయినారు. నువ్వు చూసే చూపు చేసే పని చేసే భక్తి కూడా భంగం అయిపోతుంది. ఎంత భక్తి చేసినా భంగం అయిపోతుంది, ఎంత దానం చేసినా నీళ్ళు పోయినట్లు పోతుంది. కానీ నీకు ఆడబాల సంతానం మాత్రం అవుతాడులే. నిజమా కాదా? నిజమే స్వామి. నిజమంటే నిజం, నిజం నిజం. అబద్ధం అంటే అబద్ధం. అబద్ధం ఏం లేదు. కాసులు అడిగినా, దుడ్లు అడిగినా, నీ జమీన్ అడిగినా, నీళ్ళు అడిగినా, నీ ఆస్తి, నీ వాకిలి, నాకేంటి కావాలమ్మా? అవు బంగారు అమ్మా, బంగారమే స్వామి. చెయ్యకడి. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదంటే, అమ్మా నీ ఇంటి విచారము, కోట్టు విచారము, గొడ్డు విచార, దుడ్డు విచారము, నేల విచార, దింగి విచారము, బోరు విచార, నీళ్లు విచారము, వంటి విచారము, కంటి విచార, నీ విచారము. అది కాయ అవుతుందో పొండ అవుతుందో ఏమైతుందని అడుగుతున్నావు. అవునా కాదా చెప్పవతలు. టెంగు టెంగునా, టెంగు టెంగునా, టెంగు టెంగునా. ఏం నాకేం పిడిసొచ్చినవుగా, ఏమో పిడిసొచ్చినట్లు అయిపోయారులే. ఏం వాయు రోగమో ఏమో, ఎవరికి ఏం పాపం చేయండి నన్ను. అట్లా ముందు ఇనుముండంగా సరిపోయి, లేకుంటే ఏం పట్టుకునేది నేను. అమ్మను పట్టుకో, అప్పుడు చెప్పులే వేయని ఇడి చెప్పే చూడు నా కొడుకు. అమ్మా స్వామి. నీ ఇంటి విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, నీ ఇంటి విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, కంటి విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, కోర్టు విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, గొడ్డు విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, దుడ్డు విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, నేల విచారం ಮಾಡ್ತಾಂಡ್ಲ, నింగి విచారం ಮಾಡ್ತಾಂಡ್ల, బోరు విచారం ಮಾಡ್ತಾండ్ల, నీళ్లు విచారం ಮಾಡ್ತಾండ్ల, నీ విచారం ಮಾಡ್ತಾండ్ల. నిజము. సకల సంపత్తులు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కూడా నీకున్నాయి. అవును. అయినా ఆడబాల సంతానం ఒక్కట్లేదు. నిజమా కాదా? నిజం స్వామి. నిజమంటే నిజమా, అబద్ధం అంటే అబద్ధం. కాసులు అడిగినా, దుడ్లు అడిగినా, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను రూపాయి ముట్టానా కొడుకు కాదు. ఏమంటావు? నిజం స్వామి. అవే బంగారమే స్వామి. భద్రమమ్మ, హుషారు హుషారు, దాపెట్టుకో. ఎంత పోడించు సొమ్ములా స్వామి? 7 లక్షలు స్వామి. 7 లక్షలు అవును. ఈ రేట్లలో 7 లక్షలు ఇస్తే ఎట్లా కొంచెం అమ్మా భద్రం. 7 లక్షలు అవే అంటే అప్పటికే స్వామి. ఇప్పుడు 70 లక్షలు ఏంటుంది. ₹300 అమ్మ మీషో వాళ్ళు ఇంటి తాకే తెచ్చిస్తారు. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదు అంటే, అమ్మా నీకు చేతికి వస్తే నోటికి రాదు, చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు. కూర్చోనుంటే లేతా ఉంటా, లేతా ఉంటే పడుకోనుంటావు. నీ ఇంటి లోపల కొట్టులాటలే, జబ్బులా గుద్దులాటలే, కుమ్మలాటలే, తుమ్మలాటలే, బొమ్మలాటలే, పుచ్చుకులాటలే, పుచ్చుకులాటలే, పుచ్చుకు 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 పుచ్చుకులాటలే, పుచ్చుకులాటలే, పుచ్చుకులాటలే. శాస్త్రం వల్ల వద్దంటే, శాస్త్రం అంటే ఏమనుకున్నావా? వద్దంటే ఎత్తుకో నా తమ్మురియా, నీకు ఆడబిడ్డ కాళ్ళు వద్ద ముక్కొని ఎత్తుకో. చూడు తమ్మురు నాదమే వెళ్ళిపోయిపో. ఏం స్వామి? నేలకు పోడి నాదు. చెయ్యిక్కడి, చెయ్యిక్కడి. అమ్మా స్వామి. చూడు చూడు, చెయ్యి చూడు, ఒక రేకు ఉందా? ఆడదానికి అదృష్టం రేకుండా ఉంది నీకే. చేట్ల రేకులు ఉన్నాయి, ఒక రేకు లేదు. శమిసిపోయే తొట్లు తిక్కినావు. 7 స్వామి.
నా కండ్ల ముందరే పోతారు నా కొడుకులు మీరు, నా కండ్ల ముందరే పోతారు. లే పొద్దు పుడితే 6 గంటలకి ఇది ఉంటే ఆవిడ అడగంటారు మీరు. నేను ఉండాలి అమ్మా. స్వామి అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదంటే అమ్మా నీకు నీళ్ళ గండమో పోయిందమ్మా, అవును స్వామి ఆ బాయి గండమో పోయిందమ్మా. నిజమా కాదా? నిజమే స్వామి నీకు నీళ్ళ గండమో పోయిందమ్మా, బాయి గండమో పోయిందమ్మా, కరెంటు గండముతో పోయింది, మిద్ది గండమోతో పోయింది, మానిగండమోతో పోయింది, వాయుగండమోతో పోయింది, నాగగండమోతో పోయింది, అన్నగండమోతో పోయింది, వానగండముతో పోయింది, అన్ని గండాలతో పోయింది, ఆయుష్ రేఖ బలమైంది. అవునా కాదా చెప్పవతలు. టెంగ టెంగ నా టెంగ టెంగ నా టెంగ టెంగ నా టెంగ నా టెంగ నా టెంగ. అదో పిదితో ఒకసారి తింటున్నా అట్లా అయిపోయి ఏం శాఖ పోయావు పోతాను. అమ్మా స్వామి నీకు నీళ్ళ గండం పోయింది, ఉమ్, నీకు నీళ్ళ గండం పోయింది, బాయి గండం పోయింది, మిద్ది గండం పోయింది, మానిగండం పోయింది, వాయుగండం పోయింది, నాగగండముతో పోయి, అన్నగండముతో పోయి, వాహన గండముతో పోయి, అన్ని గండాలతో పోయి ఆయుష్ రేఖ బలమైంది. ఎందుకంటే నీకు ఆడబాల సంతాన భాగ్యం ఇప్పుడు వస్తుంది. నిజమా కాదా? నిజమే స్వామి నిజమంటే నిజమని, నిజమే అబద్ధం అంటే అబద్ధం. లేదు కాసులు అడిగినా, లేదు దుడ్లు అడిగినా నాకేమి ఇయ్యద్దమ్మా. ఇక నీకేమన్నా ఇయ్యాలనిపిస్తా ఇదిగో తూర్పు దిక్కు 100 రూపాయలు, ఉత్తర దిక్కు 100 రూపాయలు, దక్షిణ దిక్కు 100 రూపాయలు, పరమటి దిక్కు 100 రూపాయలు పెట్టి నడమద్దులో ముగ్గేసి 4000 పెట్టి 4 కేజీలు నల్లకోడి ఇచ్చి 4 పల్లాలు రాగులు ఇచ్చి 3 పల్లాలు బేళ్ళు ఇచ్చి 2 పల్లాలు శనిక్కాయలు ఇచ్చేసాలు. నాకు ఇంకేమీ వద్దమ్మా. నేను అట్లంతా ఆశ ఏం మీ కొంప కోసినా ఎలా అట్లా అరుస్తాము, మీ కొంప కోస్తాం ఊరికే ఇస్తే ఒకవేళ ఇద్దరు పంచుకున్నాం ఏం తెలిసేది అంత మాత్రం అమ్మా. స్వామి అయినా నీకు నీళ్ళ గండం పోయింది, బాయి గండం పోయింది, మిద్ది గండం పోయింది, మానిగ అన్ని గండాలతో పోయి ఆయుష్ రేఖ బలమైంది. ఎందుకంటే నీకు ఆడబాల సంతాన భాగ్యం ఇప్పుడు వస్తుంది. నిజమా కాదా? నిజమే స్వామి. నిజమంటే నిజమా, నిజమే స్వామి. అబద్ధం అంటే అబద్ధం. అబద్ధమేం లేదు. అయితే నీకు ఎందుకు ఆడబాల సంతానం కలగలేదని ఇప్పుడు దాకా చెప్పిన శాస్త్రం వింటూ కదా పిచ్చిదానా. ఇప్పుడు దాకా చెప్పిన శాస్త్రం వదిలేసి ఇప్పుడు చెప్పే మాటలు నీ మనసారా ఆలకించు. నీకెందుకు ఆడబాల సంతానం కలగలేదంటే నీ పుట్టినిల్లు యా ఊరు? నా పుట్టినిల్లు ఓలుగొండ స్వామి. నీ పుట్టినిల్లు ఓలుగొండ. ఓలుగొండ అంటే కర్ణాటక రాజ్యం పెదబళ్ళాపురం తాలూకు సాసులు ఓలుగొండ పట్టణము నీ పుట్టినిల్లు. అవును ఆ సాసుల్లో పుట్టిండే నువ్వు యావు మతంలో పుడితివమ్మా? శివమతంలో పుట్టింది స్వామి. శివ మతంలో పుట్టింటివి. కానీ 22 సంవత్సరాల వెనక నిన్ను యా ఊరికి ఇచ్చి వివాహం చేసిరమ్మా? పావుగొండ పట్టణానికి స్వామి. పావుగొండ అంటే అదే కర్ణాటక రాజ్యం తుముకూరు జిల్లా పావుగొండ తాలూకు పావుగొండ పట్టణానికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. పావుగొండ పట్టణంలో ఇప్పుడు యావు మతం కొలుస్తున్నావమ్మా? హరిమతము కొలుస్తున్నాం స్వామి. హరిమతము కొలుస్తున్నా అంటే నువ్వు పుట్టింది సాసుల్లో, ఇచ్చింది పావుగండికి, పుట్టింది శివమతంలో, ఇచ్చింది హరిమతానికి. పుట్టినప్పుడు ఓం నమ శివాయ, ఇప్పుడు గోవింద నారాయణ, పుట్టినప్పుడు అడ్డనామాలు, ఇప్పుడు నిలువునామము. అంటే ఎప్పుడు నువ్వు శివమతం వదిలి హరిమతానికి పోతివా అప్పుడే నీకు ఆడబాల సంతానం కలిగి భాగ్యముతో పోయిందమ్మా. ఆడబాల సంతానం అని ఈ అరణ్యవాసంలో ఉంటే నీకు బిడ్డలు కారు. మరి దేశాలన్నీ దేవాళ్ళ వెంట వేడుకున్నావు దిక్కుతో, ఇక ఈ అరణ్యవాసంలో తాండ్రమాని కింద తపస్సు పెట్టినావు. అవును. అన్ని దేవాళ్ళు వేడుకున్నావే గాని ఆహా. నీ ఇంటి దేవుణ్ణే మరిసిపోయినావు అమ్మా. నిజం స్వామి. ఎవరు మీ ఇంటి దేవుడా? స్వామి కదిరి నరసింహ స్వామి. ఆ కదిరి కోగిలి వేలే కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని ఇంటి దేవుడు. అవును. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఇప్పుడే నువ్వు కదిరికి పోయి కదిరిలో పాడుపోయిన గుడులంతా పట్టాలు గావించి అన్న సంతర్పణాలు పెట్టించి కదిరి కోనేరులో స్నానం చేసి కదిరి గుడి చుట్టుముడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకోమ్మా. నీకు తప్పకుండా ఆడబాల సంతానం కలుగుతుంది. తప్పకుండా వెళ్తా స్వామి. ఇప్పుడే కదిరికి వెళ్ళి బయలుదేరుతావా? పోతాను స్వామి. ఆ? పోతా స్వామి. ఏటాకే? కదిరికి పోతా స్వామి. ఎవడా? ఇప్పుడే పోతాను స్వామి. ఎవరెవరా? నేను ఆ. ఒకదాన్ని పోతాను స్వామి. అవునా? నిజం స్వామి. నీ మొగుడు పోయిడిచిన స్వామి అది అడవిలో ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా అంటే అంటే పావుగొండలో పరిపాలన చేయలేగా స్వామి. ఉండలే. నువ్వు పోయిడ్చి రాపో, నేను ఇంట్లో అనుమాకం చూసుకొని ఉంటానన్నా. హనుమక్ అంటే ఎవరు స్వామి? పొయ్యూరు నీకు వస్తుంది. మా ఎత్త స్వామి. బాగుండవమ్మా, హుషారు. పొయ్యేది అట్లా పోతావు, నీళ్ళు పోసుకొని పో దేవస్థానంలోకి. ఏం స్వామి? అట్లే పోవద్దు, నువ్వు ఆతర మాటదని నాకు ఎవడో తెలుసు. స్వామి 3 దినాలైనా కడిగలదా? ఏడు స్వామి. మాకమ్మర్ర నా కొడక మాకమ్మ. కదిరిగూడ వెనక కోనేరు ఉంది. కోనేరులో పోయి ఒక మునుగు గోవిందాను. అప్పుడు దేవుడు వచ్చి నీ కడుపులో కలుక్కుమంటే నీకు ఆడబాల సంతానమైనట్లే. లేదనుకో రెండో మునుగు నారాయణను. అప్పుడు దేవుడు వచ్చి నీ కడుపులో కలుక్కుమంటే నీకు ఆడబాల సంతానమైనట్లే. లేదనుకో మూడో మునుగు పరమాత్మను. అప్పుడు దేవుడు వచ్చి నీ కడుపులో కలుక్కుమంటే నీకు ఆడబాల సంతానమైనట్లే. లేదనుకో 4వ మునుగు ఎగిరిపడి సాయి నీ సుమారు. ఎవరికన్నా శాస్త్రం చెప్పాలి అమ్మా. నా శాస్త్రం వింటే ఈ ముసలి నా మీద పొట్టిడిసి నెల